ఈరోజు మనం డైలీ లైఫ్లో ఉపయోగపడే అద్భుతమైన 5 చిట్కాల గురించి తెలుసుకోబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ది ఇప్పుడు చూడండి, ఇందులో మనకి ఆయిల్ పోయాలంటే ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ పడుతుంది కదా. అలా పడకుండా కరెక్ట్గా మనం ఎంత పోయాలో అంతే పోయడానికి, ఒక్క డ్రాప్ ఆయిల్ కూడా కింద పడకుండా ఉండడానికి నేను మీకు ఒక మంచి టిప్ చెప్తాను, చూడండి. ఈ ఆయిల్ బాటిల్కి ఇలా మూత వస్తుంది కదా, ఆ మూతని ఇలా చేసుకోవాలి. ఇది ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను. ముందుగా ఈ బాటిల్ని ఇలా, బాటిల్ మూతని ఇలా కాల్చుకోవాలి. ఇలా లైటర్తో వేడి చేసుకోవాలి. ఇలా వేడైన తర్వాత ఒక అగ్గిపుల్ల తీసుకొని దీన్ని ఇలా పొడవుగా ఇలా ఒత్తాలి. చూసారా, ఇలా వచ్చింది కదా. ఇలా వచ్చిన తర్వాత ఈ చివర కాస్త కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను ఇలా పెట్టి ఇలా పోస్తున్నాను. చూడండి, మనం ఒక్క డ్రాప్ కావాలంటే ఒక్క డ్రాప్ కూడా పోయచ్చు. ఒక్క డ్రాప్ కూడా కింద పడకుండా ఈజీగా పోసేసుకోవచ్చు. రెండవది, ఆ దీపంలో ఈ వత్తి ఇందులో వేస్తే ఆయిల్ అంతా ఈ వత్తి ద్వారా కిందికి వెళ్ళి కిందంతా ఆయిల్ అవుతుంది కదా. అలా కాకుండా ఉండడానికి నేను ఇప్పుడు ఒక టిప్ చెప్తాను. ఇలా మా పాపకి ఫ్లవర్ తీసుకున్నాను, ఆర్టిఫిషియల్ ఫ్లవర్. దానికి కింద ఇలా రాగి తీగ వచ్చింది, ఒకదానికేమో తీగ విరిగిపోయింది. ఆ తీగతో నేను ఇప్పుడు మీకు ఒక అదిరిపోయే ఐటమ్ తయారు చేశాను. ఆ తీగతో ఇలా వత్తి పెట్టుకోవడానికి ఇలా తయారు చేశాను. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది ఇలా చూడండి, దీన్ని ఇలా వంచుకోవాలి. నెయిల్ కటర్తో ఇలా వంచుకోవాలి. మీ దగ్గర పట్టుకర ఉంటే దాంతో అయినా వంచుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి పట్టుకర లేదు కాబట్టి నేను ఇలా వంచి చూపిస్తున్నాను. ఇలా రౌండ్గా చేసుకోవాలి. రౌండ్గా మనకు కావాల్సిన సైజులో వత్తి ఎంత పడుతుందో అంతలో ఇలా రౌండ్గా తిప్పుకొని కింద స్టాండ్కి ఇలా కింద కొద్దిగా పెద్దగా చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో వత్తి పెట్టి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇందులో ఈ వత్తి పెట్టి చూపిస్తున్నాను. వత్తి పెట్టి ఇలా కిందికి లాక్కోవాలి, వేసుకోవాలి, మధ్యలో వేసుకోవాలి. వేసుకొని అంటించుకోవాలి. చూడండి, మూడవ టిప్. ఇక్కడ చూడండి, మా పాపకి ప్రతిరోజు ఇలా రిబ్బన్ వేయడానికి నాకు టైం ఉండట్లేదు కాబట్టి దీనికోసం నేను ఒక ట్రిక్ తయారు చేశాను, మీకు చూపిస్తాను. అదేంటంటే, ఇలాంటి ఒక టిక్ టాక్ క్లిప్ తీసుకోవాలి. తీసుకొని ఇందులో మధ్యలో నుంచి ఈ రిబ్బన్ పెట్టుకోవాలి. నేను ఇప్పుడు మీకు అది ఎలా పెట్టుకోవాలో వీడియోలో చూపిస్తాను. ఇలా చూడండి, ఇలా ఈ టిక్ టాక్ క్లిప్ మధ్యలో నుంచి ఇలా తీసుకోవాలి. ఇలాగే ఇవతలి పక్క కూడా రెండు వైపులా ఈ కొన కూడా ఇందులో నుంచి తీసుకోవాలి. ఇలా రెండు వైపులు తీసుకున్న తర్వాత దీనికి ఒక ముడి వేసుకోవాలి. ముడి వేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. దీనికి మనం రిబ్బన్ కుచ్చులు వేసుకుంటాం కదా జడకి, అలాగే వేసుకోవాలి. చూసారా, ఇలా వచ్చింది. మనం జడకి ఎలాగో కుచ్చులు వేసుకుంటామో అలాగే ఇక్కడ కూడా వేసుకోవాలి. వేసుకొని ఇది జడకి పెట్టేసుకోవడమే. చూడండి, ఇప్పుడు నేను ఇలా జడకు పెడుతున్నాను. ఇలా మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకోవచ్చు. కింద అంటే కింద, పైన అంటే పైన. ఇప్పుడు నాలుగవ టిప్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఇలా దీపం అయితే పెట్టాం కదా. బయట నేను తులసి కోట దగ్గర దీపం పెట్టేటప్పుడు
గాలికి అస్సలే దీపము ఆగట్లేదు. దానికి ఒక ఉపాయం చేశాను. అదేంటంటే ఇలా వాటర్ బాటిల్ ఉంటుంది కదా, 2 లీటర్ వాటర్ బాటిల్. చిన్న బాటిల్ అయితే సరిపోదు, దీపానికి వేడి అంటుకొని ముద్ద కడుతుంది. ఇలా పెద్ద 2 లీటర్ వాటర్ బాటిల్ మధ్యలో ఇలా కట్ చేసుకొని ఇలా దీపానికి పెట్టేసేయాలి. దీపం మీద పెట్టేస్తే చూడండి ఎంత గాలి వచ్చినా అటు ఇటు కదలకుండా నూనె అయిపోయే వరకు దీపం చక్కగా వెలుగుతుంది. 5వ టిప్ ఏంటంటే, మనం పిండి జల్లించుకున్నప్పుడు ఇలా కింద పోతుంది. ఇలా కింద పడకుండా నేను ఒక టిప్ చెప్తాను. ముందుగా పిండిని గ్లాస్లో పోసుకోవాలి. ఆ గ్లాస్లో పోసుకున్న పిండిని ఇలా జల్లెడలో బోర్లించి ఆ గ్లాస్ని జల్లెడ పైన ఇలా తిప్పుతూ ఉండాలి. పిండి చూడండి ఎంత బాగా రాలుతుందో, కొంచెం కూడా కింద పోవట్లేదు. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. టిప్స్ అన్ని నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.